ఇక సీఎం జగన్ 21 రోజుల పాటు బస్ యాత్రకు శ్రీకారం చుట్టారంటే ఇన్ని రోజులు జనాలకు దూరంగా ఒక పరదాల చాటున వెళ్తూ ఉన్న వ్యక్తి జనాల్లోకి వెళ్ళడానికి 21 రోజులు బస్ యాత్రకి ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద విజయమ్మతో కలిసి అక్కడ ప్రార్థనలు చేసి స్టార్ట్ చేశారు. అయితే మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే జగన్ ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఒకవేళ తన గవర్నమెంట్ నెక్స్ట్ కనుక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని చెప్పే ప్రయత్నం, అంటే బలంగా అది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. సో నిన్న కూడా అదే చెప్పారు, మళ్ళీ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలన్నా, రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలన్నా మళ్ళీ తనే సీఎం కావాలి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఎక్కడికక్కడ జనాలు కూడా దూరంగా పారిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇన్నాళ్ళు జనానికి దూరంగా పరదాల చాటును తిరిగిన సీఎం జగన్ ఎన్నికల వేళ మేమంతా సిద్ధమంటూ 21 రోజుల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే మేం సిద్ధంగా లేం అని సొంత జిల్లా కడపలో తొలి రోజే జనం తేల్చి చెప్పారు. జగన్ నిన్న గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు వచ్చారు. అక్కడ తండ్రి వైఎస్ ఘాటు వద్ద ఆయన ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం 1:45 ఇడుపులపాయ నుంచి బస్సులో జగన్ బయలుదేరారు. వీరన్న గట్టుపల్లె మీదుగా వేంపల్లె చేరుకున్నారు. ఇక అప్పటికే సొంత జిల్లా నుంచే కాకుండా వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు వచ్చారు. వేంపల్లెలో కార్యకర్తలు సందడి చేశారు. అయితే బైపాస్ నుంచి విఎన్పల్లె మీదుగా వచ్చేసరికి బస్ యాత్రలో జనం ఖాళీ అయ్యారు. విఎన్పల్లె మీదుగా ఎర్రగుంట్ల, పోట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరు చేరుకున్నారు. కాన్వాయ్లో వాహనాలు తప్ప జనం పెద్దగా కనపడలేదు. జగన్ వేంపల్లె, ఎర్రగుంటలో మాత్రం బస్సు పైకెక్కి జనానికి అభివాదం చేశారు. ఇతర చోట్ల అంతా బస్సులో నుంచే ప్రజలకు అభివాదం చేశారు. 6:40 జగన్ ప్రొద్దుటూరు సభా ప్రాంగణానికి వచ్చారు. అప్పటికే జనం జంప్. 6:45 జగన్ ప్రసంగం ప్రారంభించి 7:52 ముగించారు. జగన్ ప్రసంగం ప్రారంభించిన 10 నిమిషాలకే జనాలు వెళ్లిపోవడంతో బ్యారికేడ్లు ఖాళీ అయ్యాయి. చుట్టూ పరదాలు కట్టి జనం బయటికి పోకుండా పెట్టారు. అక్కడికే జనాలు బయటకు వచ్చేశారు. జగన్ 2019 వరకు సొంత అడ్డాలో కింగ్. ఆయన జిల్లాకు ఎప్పుడు వచ్చినా జనం, కార్యకర్తలు ఎగబడేవారు. ఆయన సీఎం అయిన తర్వాత సొంత నియోజకవర్గ జనానికే ముఖం చాటేస్తూ వచ్చారు. వైఎస్ జయంతి, వర్ధంతి, క్రిస్మస్లకు తప్ప జిల్లాకు రావడం లేదు. బహిరంగ సభలో మాత్రమే పాల్గొని బారికేడ్ల మధ్య జనాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి 58 నెలలుగా జనాలు అలవాటు పడ్డారు. ఈ ప్రభావం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది. ప్రారంభం బాగానే ఉన్నా ముగింపులో మాత్రం జగన్ కు ఊహించని విధంగా జనం షాక్ ఇచ్చారు. ప్రొద్దుటూరు సభను తొలుత 1,00,000 మందితో నిర్వహిస్తామంటూ డంబాలు పలికి 1.5 లక్ష జనం వచ్చారంటూ వైసీపీ నేతలు జబ్బలు చరుచుకున్నారు. తొలి సభను కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కడప జిల్లా నుంచి 90 ఆర్టీసీ బస్సులతో పాటు పొరుగున ఉన్న చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల నుంచి భారీగా బస్సులను తీసుకొచ్చారు. తిరుపతి జిల్లా నుంచి తిరుమల వెళ్లే బస్సులను కూడా తీసుకొచ్చారు. ఇలా దాదాపు 400కు పైగా బస్సులను తీసుకొచ్చారు. సొంత జిల్లాలో జనం నుంచి అనుకున్నంత స్పందన లేకపోవడంతో పొరుగు జిల్లాల నుంచి కూడా జనాన్ని తరలించారు. ప్రొద్దుటూరులో జరిగిన జగన్ తొలి సభపై రాష్ట్రమంతా చాలా ఆసక్తి చూపించింది. సొంత జిల్లా కావడంతో భారీగా జనాలు వస్తారని అనుకున్నారు. దీనికి తోడు ఇది వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన తొలి ఎన్నికల సభ. అయితే అంత సీన్ లేదని తేలిపోయింది. మధ్యాహ్నం 4 గంటలకు మీటింగ్ అని చెప్పి కడప నుంచి బస్సులను 2 గంటల నుంచి తీసుకురావడం మొదలుపెట్టారు. కొన్ని బస్సుల్లో 10 మంది కూడా జనాలు లేరు. ఇక జనాన్ని తరలించేందుకు క్వార్టర్ మందు, భోజనం 200 ఇచ్చి బస్సులో తీసుకొచ్చారని అంటున్నారు. అలా వచ్చిన వారిలో కొందరు సభాస్థలం పక్కనే కూర్చొని మద్యం తాగుతూ కనిపించారు. డ్వాక్రా మహిళలకు కూడా డబ్బు ఇచ్చి మీటింగ్ కు తరలించారని సమాచారం.
ఇక సొంత జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార సభలో జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని అందరూ ఆశించారు. అయితే ఎంతసేపు ఒకటే ఏడుపు, మీ బిడ్డ అని చెప్పడం, కొన్ని పత్రికలు మీడియాతో ఏడుపులు. ఇక మీ బిడ్డ మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎక్కడికక్కడ జగన్ యాత్ర చేస్తున్నారు, ఇప్పుడు బస్సు యాత్ర మొదలు పెట్టారు, జనంలోకి వెళ్తున్నారు. ఎక్కడికక్కడ పరదాలు కట్టుకున్న జగన్ ఇప్పుడు పరదాలు తొలగించి మరీ జనాల్లోకి వెళ్తున్నాడు. సో ఈ నేపథ్యంలో జనం మాత్రం ఆయన సభలకు హాజరు కాకపోవడం అయితే గమనార్హం. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ నిన్న జరిగిన మేము సిద్ధం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించేందుకు 21 రోజులు తిరిగేందుకు మొట్టమొదట తండ్రి సమాధి వద్దకు ఇడుపుల పైకి వచ్చారు. అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్ర భాగంగా ఈ రాష్ట్రం మన ఈ జగన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా చాలా ఫస్ట్ టైం కాబట్టి జనాల్లోకి రావడం. ఎందుకంటే ఇంతకాలం పరదాల మాట ఉండేవాడు, జనం అనేది తెలియదు అతనికి. సొంత నియోజకవర్గం కూడా పులివెందులతో సహా మొన్న ఇటీవల జరిగింది, పులివెందులు సహా ఎప్పుడు పరదాల మాటగా ఉండేవాడు, జనం అనేది తెలియదు. కాబట్టి ఈ గత ఎన్నికలకు ముందు అయితే కొంత సొంత జిల్లాలో బాగా జనం రావడం కానీ ఆయన మీద అభిమానం ఉండడం జరిగేది. ఆ తర్వాత జరిగిన వివేక హత్య కావచ్చు, అతను జరిగింది కావచ్చు, అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా అతని పైన ఎఫెక్ట్ పడ్డాయి. ప్రజల్లో సొంత జిల్లాలో కూడా బాగా అతని పైన తగ్గిపోయింది అనేది నిన్న జరిగిన సభ నిదర్శనం. ఎందుకంటే నిన్న జరిగిన విడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభంగానే ఎక్కడ అతను బస్సు పైకి ఎక్కి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఒక మేజర్ ఊర్లు తప్ప బస్సు నుంచి అభివాదం చేస్తూ వచ్చారు. ఇక్కడ మొత్తం మీద అయితే నిన్న జరిగిన ఒక సభ, ఆ తర్వాత ఇక్కడంతా బస్ టూర్ అంతా రోడ్ షో తర్వాత అంతా పొద్దుటూరులో ప్రవేశించారు. పొద్దుటూరులో జరిగిన సభ ప్రాంగణంలో అయితే జస్ట్ అది ఆ ప్రాంగణం అంతా 20,000 కెపాసిటీ. 20,000 కెపాసిటీ 1,00,000 తొలగిస్తాము భారీ స్థాయిలో. ఎందుకంటే ఫస్ట్ టైం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫస్ట్ టైం ఈ రోజు 1,00,000 తప్పకుండా తరలించాలి జనాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. గత 4 రోజులుగా ప్లాన్ చేసుకుని ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన నేతలందరికీ కూడా అప్పచెప్పారు. ప్రిస్టేజ్ గా తీసుకుని మొత్తం జనాలను తరలించాలని రాయలసీమ వ్యాప్తంగా బస్సులు తెప్పించారు అన్ని డిపోల నుంచి. సో ఎంత చేసినా కూడా మనం కడపలో కూడా చూసాం, ఖాళీ బస్సులు కనపడ్డాయి. ఎక్కడా జనాదరణ లేదు, జగన్ పైన జనాదరణ తగ్గింది అనేది ఇప్పుడు కడప జిల్లాలో చర్చ జరుగుతుంది. మొత్తం మీద అయితే 20,000 నుంచి 30 లోపలే ఉంటారు జనం, 30,000 లోపల. 1,00,000 అనేది ఏ మాత్రం లేదు. ఇప్పుడు జనం చర్చించుకుంటున్నారు. అంటే వైసీపీ నేతలే ఎందుకు రాలేదు, ఎందుకు తరలించలేదు అని వాళ్ళు చాలా గొడవపడుతున్నారు ఇప్పుడు ఎందుకు రాలేదంటే. ఇదంతా కూడా నిన్న ప్రసంగం కూడా చాలా ఇప్పుడు కడపలో రాత్రి నుంచి కూడా కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తన ప్రసంగంలో తన అంటున్న మాటలు వివేక హత్య గురించి కావచ్చు, మీడియా మీద అడగడం కావచ్చు, యథాతథంగా మేనిఫెస్టో ఏదైనా చేస్తాడేమో. నెక్స్ట్ మేనిఫెస్టోలో ఫస్ట్ టైం కదా మేనిఫెస్టో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం కొత్త కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు ఆశించారు. అయితే మేనిఫెస్టోలో వదిలి పాడిందే పాట గతంలో ఏదైతే పాడుతున్నాడో అదే పాట మేనిఫెస్టో చూసి ప్రజలు నిరాశ చెందారు. ఎలాంటి మేనిఫెస్టో లేదు, అసలు ఎన్నికల షెడ్యూల్ మేనిఫెస్టో అనేది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మేనిఫెస్టో కూడా ఫస్ట్ టైం చదువుతాడు అనుకుంటే ఏమీ లేదు. నిన్న ఆ సారాంశం వాళ్ళ చెల్లెళ్ళ మాట కూడా, సునీత శర్మిల మాట కూడా టాపిక్ తెచ్చాడు. గతంలో ఎప్పుడు తెచ్చేవాడు కాదు. సో ఇదంతా కూడా ఈ అతని ప్రసంగం కావచ్చు, ఆ జనం రాకపోవచ్చు కావచ్చు, ఇదంతా కూడా జగన్ పైన ఈసారి ఇతను ఎటువంటి పరిస్థితుల్లో రాడు అనేది ఒక తేలిపోయింది. ప్రభుత్వం అనేది ఉండదు, అసలు స్థానాలే ఉండవు. సొంత జిల్లాలో కూడా మొత్తం మెజారిటీ స్థానం టీడీపీకి ఉంటాయనేది ఒక జనంలో అయితే చర్చనీయాంశంగా మారింది. నీలిమ